జగన్ నాయకత్వంలో చాలా మంది రాజకీయంగా ఎదిగారని, అందులో విజయసాయిరెడ్డిని ఒకరిగా చెప్పుకొచ్చారు కాకాని. వైఎస్ కుటుంబంతో విజయసాయిరెడ్డికి విడదీయరాని బంధం ఉందంటున్న కాకాని గోవర్ధన్ రెడ్డితో ఐ న్యూస్ రీజనల్ బ్యూరో చీఫ్ ఖాజా ఫేస్ టు ఫేస్. విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకి రాజీనామా చేయడం రాజకీయ ఒత్తిళ్ల కారణమని కొందరు అంటుంటే, పార్టీ అంతర్గతలో విభేదాలు కూడా కారణం అని చెప్పేసి కూడా మరికొందరు అంటున్నారు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. ఈ రాజీనామా వెనక ఏముందంటారు? అంటే విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేయడం వెనక కారణాలు ఏమిటనేటువంటివి ఆయన నిన్న ట్విట్టర్లో చెప్పడం జరిగింది. అంటే నేను రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, కాబట్టి రేపు పదవికి రాజీనామా చేస్తున్నాను, నా మీద ఏం ఒత్తిడి లేవు, నేను వేరే పార్టీలోకి వెళ్ళను, శేష జీవితం వ్యవసాయానికి పరిమితం కావాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతకుమించి ఆయనతో మేము ఎవరం కూడా మాట్లాడలేదు, కారణాలు కూడా తెలియదు. ఒక్క విజయసాయిరెడ్డి గారికి ఆ కారణాలు తెలుస్తాయి తప్ప ఎందువల్ల వెళ్ళాడనేటువంటిది ఎక్కడ కూడా మాకెవరికి కూడా అటువంటి సమాచారం లేదు. కాబట్టి విజయసాయిరెడ్డి గారు నిన్న ట్విట్టర్లో పోస్ట్ చేసినటువంటి దాని ఆధారంగా చూస్తే ఆయన రాజకీయాలకు దూరం కావాలనేటువంటి నిర్ణయం అది కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని కూడా చెప్పడం జరిగింది. నిన్న ఆయన రాజీనామా చేసిన సందర్భంలో కూడా జగన్ బాగుండాలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్తో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే అది కూడా పెద్ద చర్చ నడుస్తుంది. అంటే రాజీనామా చేస్తూ ప్రత్యర్థి పార్టీల గురించి కూడా మంచిగా మాట్లాడే సందర్భం అది. దాని ఎలా చూడొచ్చు అంటారు? రాజకీయాలలో వ్యక్తిగత విభేదాలు ఏమి ఉండవండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగత విభేదాలు ఏంది? రాజకీయపరమైనటువంటి విభేదాలే. ఎందుకంటే రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు విమర్శిస్తాం? చంద్రబాబు నాయుడు మాకు మోసం చేశాడని చెప్పి విమర్శించాం వ్యక్తిగతంగా. చంద్రబాబు నాయుడు నాకు డబ్బులు ఎగ్గొట్టాడని చెప్పి మాట్లాడు వ్యక్తిగతం అంటే అది. చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగతం. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇస్తానని చెప్పి మోసం చేశాడు, కాబట్టి రాజకీయంగా ప్రజలను మోసం చేసి ఓట్లు వేసుకున్నాడు. కాబట్టి రాజకీయమైనటువంటి శత్రుత్వం, పొలిటికల్గా ఉండేటువంటి రైవలరీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు, పార్టీ పరంగా వచ్చేటువంటి విభేదాలు తప్ప ఎవరికి కూడా వ్యక్తిగత కక్షలు, వ్యక్తిగత కార్పుణ్యాలు ఉండవు. కానీ ఆయన ఏ కాంటెక్స్ట్లో అది చెప్పాడో కూడా తెలీదు. సాధారణంగా పొలిటికల్ రైవలరీ అనేటువంటిది రాజకీయ ప్రత్యర్థులు తప్ప మాకు విరోధులు కాదు. కాబట్టి రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగా వాడుకున్నటువంటి సిద్ధాంతాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మేము విమర్శిస్తున్నామంటే సూపర్ 6 మీద ప్రజల దగ్గర ఓట్లు వేయించుకొని మోసం చేశాడు కాబట్టి నువ్వు ఓట్లు వేయించుకొని మోసం చేసావని చెప్పి విమర్శిస్తున్నాం. అంతే తప్ప వ్యక్తిగత కక్షలు అనేటువంటివి ఉండవు. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో కూడా నాకు తెలియదు, ఆయన ఉద్దేశం ఏందో కూడా అర్థం కాలేదు. సరే, సన్నిహిత సంబంధాలు అనేటువంటివి చాలామందితో స్నేహితం ఉంటుంది. ఇప్పుడు ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళతో, శాసనసభ్యులు అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, స్నేహితం ఉంది. కానీ రాజకీయంగా విభేదిస్తాం. మేము ఒక పార్టీ, మేము ఒక సిద్ధాంతం మీద పనిచేస్తాం, వాళ్ళు ఒక సిద్ధాంతం మీద పనిచేస్తారు. కాబట్టి అది ఆయన వ్యక్తిగత అంశం కాబట్టి దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. వ్యక్తిగతమైనటువంటి ఆయన అభిప్రాయం అదే ఆయన వెల్లడించడం జరిగింది. కాబట్టి ఆయన దాని మీద రకరకాలైనటువంటి పత్రికల్లో చూసాము, మీడియాలో చూసాము, దాని మీద రకరకాలైనటువంటి కథనాలు అల్లడం, వార్తలు వడ్డించడం, ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు ఆయన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించిన తర్వాత ఆ అభిప్రాయం వెనకున్నటువంటి కారణాలు మనం విశ్లేషించుకోవడమో, మనం అన్వయించుకోవడమో కాకుండా ఆయన చెప్తేనే బాగుంటుంది. కాబట్టి ఆయన ఏదన్నా టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడమో, లేకపోతే ఆయన ఏదన్నా ఒక లేఖ విడుదల చేస్తానో దాని మీద క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చివరిగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో ఆయనకి చాలా సన్నిహిత సంబంధం ఉంది. రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. పార్టీలో నెంబర్ 2గా కూడా వైఎస్ఆర్ పార్టీ నేతలందరితో కూడా ఆయన సంబంధం ఉన్న వ్యక్తి. ఆయన పార్టీకి దూరడం కావడం మీరు ఎలా దాన్ని భావిస్తారు? అంటే ఇప్పుడు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా జన్మనిచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎదిగాము మేమందరం కూడా. విధంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి గారు ఆ స్థాయికి రావడానికి కారణం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు ఇచ్చినటువంటి ఆయనకి ఆ ఇంపార్టెన్స్, ఆ ప్రాధాన్యత. కాబట్టి ఇది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అని ఈ రాష్ట్రంలో ఎంతోమంది రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమందిని ఎమ్మెల్యేలను చేశాడు, ఎంతోమంది ఎంపీలను చేశాడు, ఎంతోమందిని ఎమ్మెల్సీలను చేశాడు, ఎంతోమందిని రాజ్యసభ చేశాడు. ఒక వ్యక్తి జీవితంలో ఒక శాసనసభ్యుడు కావడానికి జీవితకాలం శ్రమించినటువంటి సందర్భాలు ఉన్నాయి. జీవితకాలం శ్రమించి శాసనసభ్యుడిగా నెగ్గలేకపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అటువంటి ఎంతోమందికి ఒక దఫా 67 మందికి అవకాశం ఇచ్చింది, ఒక దఫా 151 మందికి వచ్చింది, ఇప్పుడు 11 మందికి వచ్చింది. ఎంపీల్లో దాదాపుగా 22 మందికి ఒకసారి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మరలా ఒకసారి 8 మందికి వచ్చింది, ఈసారి మరలా 3కి వచ్చింది అవకాశం. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు జరిగేటువంటివి. అటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు, జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాడు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతకో రాజకీయ జీవితాన్ని ప్రసాదించాడు. కాబట్టి అటువంటి వ్యక్తి ఈయనకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్సు బహుశా మీరన్నట్టుగానే చాలా కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది.
ఏది ఏమైనా సరే ఆయన వెళ్ళడానికి కారణాలు ఏంటనేటువంటిది బహుశా 1-2 రోజుల్లో ఆయనే విశ్లేషిస్తాడని నేను భావిస్తున్నాను. విజయసాయిరెడ్డి రాజీనామా వెనక పార్టీ అంతర్గత విభేదాలు ఏమీ లేవు. రాజకీయంగా కూడా విజయసాయిరెడ్డికి ఎదగడానికి కారణం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారణమని, అదేవిధంగా ఆ పార్టీలో చాలామంది నాయకులు కూడా ఎమ్మెల్యేలు అయ్యారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అని చెప్పేసి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ చెప్తున్నారు. మరో 2 రోజుల్లో విజయసాయిరెడ్డి ఎందుకు రాజీనామా చేశారనే విషయాన్ని కూడా ఆయన చెప్తే కానీ బయట ప్రపంచానికి తెలియదు. పార్టీలో అయితే ఆయన్ని పోవాలని చెప్పేసి ఎవరు కోరుకోవాలని చెప్పేసి కూడా కాకాని గోవర్ధన్ చెప్తున్నారు. కెమెరామెన్ ఉషాంత్తో కాజా, ఐ న్యూస్, నెల్లూరు.